ఫస్ట్ ఒక రాజధాని చేసి ఒక డెవలప్మెంట్. ఇప్పుడు మేము చదువు అయిపోయిన తర్వాత ఒక ప్లేస్ కానీ వెళ్తామా, 3 ప్లేస్లు కానీ వెళ్తామా, 3 చోట్లకి వెళ్ళాం కదా. ఒక చోట అనేది తీసుకునేది ఫస్ట్ దాన్ని డెవలప్ చేస్తే అప్పుడు కంపెనీస్ ఏమన్నా వస్తే. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, ఏం కంపెనీస్ తీసుకొచ్చాడు అసలు? ఫస్ట్ ఏదైనా కంపెనీస్ తీసుకొస్తే ఇప్పుడు తెలంగాణ ఉంది, ఎన్ని కంపెనీస్ తీసుకొస్తున్నాడు? ఐటీ కంపెనీస్ చాలా బాగా చేస్తున్నాడు కేటీఆర్. మనకే ఉన్నాడు పానీపూరి బళ్ళు అవి పెట్టుకోవడం ఎందుకు? పరిపాలన అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టాడు కానీ సగం వేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు విద్యాదేవి 4 సంవత్సరాలకి ఎన్ని అయ్యాలి? 8 సార్లు 8 పదులు అంటే మొత్తం 80,000. సంవత్సరానికి 20,000 కాడికి ఓవరాల్గా 80,000 4 సంవత్సరాలకి. ఫస్ట్ ఇయర్లో 10,000 వేసాడు, 10,000 ఎగ్గొట్టాడు. సెకండ్ ఇయర్లో 10,000 వేసాడు, ఇంకా ఎగ్గొట్టాడు. ఇప్పటికి మళ్ళీ ఇలా 2 వేసాడు. 4th ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఎక్కాడు సీటు. ఈలోగా ఎంత అయ్యాలి నాకు? ఇంకా ఎంత 60,000 ఎగ్గొట్టాడు. పోస్టర్లు ఏం వేసుకుంటారు? 80,000 నాకు ఇచ్చినట్టు వేసుకుంటారు విద్యాదేవన. కరోనాలో ఇప్పుడు మా క్లాసులు చెప్పలేదు అంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఏమో డబ్బులు వేయడు. కాలేజ్ ఫీజు కట్టించుకోకుండా ఊరుకోరుగా. వాళ్ళు మేము కట్టాల్సి వచ్చింది. కాలేజ్ ఫీజు రిమేషన్ సీట్ వచ్చి మాకు మేము కట్టాల్సి వచ్చింది.